Welcome to my world, Marina's world. Hey guys, and welcome back to our channel Marina's world. I hope you all are doing great guys, and నేను కూడా నా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గుడ్ విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ మై డాటర్ టియారా. సో గైస్, ఇప్పుడు ఏంటంటే టైటిల్ చూసి అయితే మీకు అర్థమైపోయింది కదా, వాట్స్ ఇన్ మై బ్యాగ్ అనేది. కానీ నిజం చెప్పాలా, ఆఫ్టర్ హ్యావింగ్ అ బేబీ ఇన్ అవర్ లైఫ్, నా లైఫ్ అయితే నిజంగా మారిపోయింది వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఇప్పుడు వాట్స్ ఇన్ మై బ్యాగ్ కాకుండా ఐ షుడ్ యాక్చువల్లీ సే వాట్స్ ఇన్ మై న్యూ మామ్స్ బ్యాగ్. Hashtag new mom's bag. So actually not new mom but more of Tiara's bag ఇది. ఇందులో ఉన్న ప్రతి సామాన్ ఏంటంటే నా పాపవే అన్నమాట. This bag is more of 0 to 6 months బేబీస్ కోసం మనము కావాల్సిన ఎసెన్షియల్స్ ఏంటి, విచ్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ టు క్యారీ. మనం ఎప్పుడైనా బయటకు వెళ్తే కావాల్సిన మెయిన్ వస్తువులు ఏంటిది అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఎనీ న్యూ మామ్ ఓవర్ దేర్ హూ హ్యాస్ యువర్ బేబీ ఫ్రమ్ 0 to 6 months, యూ కెన్ యాక్చువల్లీ క్యారీ దీస్ ఎసెన్షియల్స్ విత్ యూ. ఓకేనా? సో గైస్, ఎంతైనా సరే మన కోసం కూడా కొంచెం ఉండాలి కదా. సో దిస్ ఇస్ మై పౌచ్. బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు రెండు బ్యాగ్లు ఎత్తుకోవడం చాలా కష్టం కాబట్టి నేనేం చేస్తానంటే నా పాప బ్యాగ్ లో నేను ఆ బ్యాగ్ లో వేసిస్తాను అనమాట. సో నా బ్యాగ్ లో ఏమేమి ఉందంటే జస్ట్ కొంచెం టచ్అప్ ఫౌండేషన్ అయితే కంపల్సరీ నా దగ్గర ఉండాలండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యూర్ స్కిన్ సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఎక్కడ వెళ్ళినా సరే ఐ క్యారీ దిస్ విత్ మీ. స్కిన్ కేర్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అండ్ పొల్యూషన్, వెదర్ చేంజెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. నేను కూడా పాస్ట్ 6 months నుంచి డార్క్ స్పాట్స్, డల్ స్కిన్ ఇష్యూస్ ఫేస్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ యూజింగ్ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ from the past 2 months and I can see visible changes. And నేను ఇది కంటిన్యూ కూడా చేస్తున్నాను. నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను. యూ కెన్ డౌన్లోడ్ ద క్యూర్ స్కిన్ యాప్ అండ్ మీ నంబర్ తో రిజిస్టర్ చేసుకొని డీటెయిల్స్ ఫిల్ చేసుకోండి. సెలెక్ట్ స్కిన్ ట్రీట్మెంట్. మనకి ఏ స్కిన్ ప్రాబ్లం ఉన్న యాప్ లో ఆప్షన్స్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ దిస్ యూ విల్ బి కనెక్టెడ్ టు అ డాక్టర్ అండ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ యూ విల్ బి ఆస్క్డ్ టు టేక్ ఫోటో ఆఫ్ బోత్ ద సైడ్స్ ఆఫ్ యువర్ ఫేస్. సో ఇందులో ఏఐ స్కానింగ్ ఫీచర్స్ మార్క్స్ అండ్ స్పాట్స్ ని డిటెక్ట్ చేస్తుంది అండ్ ఒక కస్టమైజ్ కిట్ రెడీ చేస్తుంది అకార్డింగ్ టు యువర్ స్కిన్ ఇష్యూ. సో కిట్ మీరు మీ బడ్జెట్ తగ్గట్టుగా ఆర్డర్ చేసుకోవచ్చు. నేను అయితే 2200 లో ఈ కిట్ ని ఆర్డర్ చేశాను. ఇందులో నాకు 5 ప్రొడక్ట్స్ ఇచ్చారనమాట. లైక్ ఫేస్ వాష్, సన్ స్క్రీన్, brightening mask, glyco clear cream, sebum control hydra gel. Cure Skin is doctor certified, dermatologically tested and has no side effects. It has 98% of accuracy and shows result in just 3 to 4 weeks. And there is monthly follow-up session by the doctor and they are available 24/7 on this application. And friends, కొంతమంది మంత్లీ ఫాలోఅప్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటారు దట్ హౌ డస్ ఇట్ వర్క్ అనేది. సో ఎవ్రీ మంత్ యాప్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అది క్లిక్ చేసి మీరు డాక్టర్ కి మీ ఇంప్రూవ్మెంట్ గురించి చెప్పొచ్చు అండ్ మళ్ళీ ఫొటోస్ క్లిక్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. సో ఇలాగే డాక్టర్స్ మీకు సజెస్ట్ చేస్తారు దట్ వాట్ నెక్స్ట్ యూ కెన్ డూ అనేది. मरीना डॉक्टर कृतिका क्योर स्किन से डल स्किन कंसर्न रेज की इंप्रूवमेंट को मेंशन किया. 3 महीने हो गए इलाज लेते हुए. అండ్ యాప్ లో మీకు ఈ ప్రొడక్ట్స్ ఎలా యూజ్ చేయాలి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు అండ్ మనకి డైట్ టిప్స్ కూడా ఇస్తారు. సో ఫ్రెండ్స్, డౌన్లోడ్ క్యూర్ స్కిన్ యాప్ అండ్ యూజ్ మై కూపన్ కోడ్ Marina100 అండ్ గెట్ ఎక్స్ట్రా డిస్కౌంట్. లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టాను, డూ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ ఏంటంటే స్టిక్కర్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. మస్కరా, బ్రష్, కొంచెం సేఫ్టీ పిన్స్ పెట్టేశాను అనమాట. ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ అండ్ ఇది ఏంటంటే చిన్న మిర్రర్ అనమాట. సో దట్ ఐ కెన్ సీ అండ్ టచ్ అప్ చేసుకోవడానికి. సో నా చిన్న పౌచ్ వర్క్ అయితే ఐఎమ్ డన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు టియారాస్ బ్యాగ్. ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నుంచి సో సబ్సే జ్యాదా ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే తన సప్లిమెంట్స్ అనమాట ఇవి. సో ఇది ఏం లేదు, ఇట్స్ లైక్ వైటమిన్ డి ఎవ్రీడే తను తీసుకోవాలి. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ విటాజైమ్ అండ్ దిస్ ఇస్ అ మాయిశ్చరైజర్. చిన్నది మేము రెగ్యులర్ గా పట్టుకెళ్తాము. ఇందులో ఏం లేదు, ఇట్స్ జస్ట్ స్మాల్ డ్రై వైప్స్ లాగా. జస్ట్ ట్రావెలింగ్ కోసం కొన్నే కావాలి కాబట్టి ఈ డబ్బాలో నేను వేస్ట్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం టు క్లిప్ ఫర్ హెయిర్స్ అనమాట. తన హెయిర్ కి ఏదైనా క్లిప్ వేయడం అవన్నీ చాలా ఇష్టం కాబట్టి ఈ చిన్న బాక్స్ లో కొన్ని మల్టీ కలర్ క్లిప్స్ పెడతాను. లైక్ ఫ్లవర్స్, చిన్న హెయిర్ బ్యాండ్స్ అండ్ క్లిప్స్ ఇలాంటివి చిన్నవి పెడతాను.
సో సంథింగ్ ఏదో ఒకటి చేద్దాం, కార్లో కూర్చుంటూ తను నిద్రపోతుంటే ఇట్లా అని నాకు అలవాటు. షీ లవ్స్ దిస్. ఇది తనకి చాలా ఇష్టం అన్నమాట. ఇట్లా కీ చేసి వదిలితే ఇది షీ లవ్స్ ఇట్. ఇది తన ఫేవరెట్ బర్డీ. నౌ గైస్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే 0 to 10 years ప్లస్ పిల్లలకి వాడొచ్చు. దిస్ ఈజ్ యాక్చువల్లీ మస్కిటో ప్యాచెస్ అన్నమాట. మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోవచ్చు, దేర్ మెనీ బ్రాండ్స్ కాబట్టి. సో ఇది తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి నైట్ అవ్వడం, లేదంటే ఒక్కొక్కసారి కార్లో మస్కిటోస్ వస్తాయి కదా, సో దాని డ్రెస్ మీద వేసేస్తానన్నమాట. స్టిక్ చేసేస్తే ఇట్ సేవ్స్ ఫ్రమ్ మస్కిటోస్ బైట్స్ అండ్ ఆల్ దట్. అండ్ ఇది టియాది ఫేవరెట్ టాయ్ అన్నమాట. షీ లైక్స్ దిస్. సో తనకి ఇట్లా చేస్తే, అంటే ఇప్పుడు చాలా చిన్నది కాబట్టి మేము దీంతోనే స్టార్ట్ చేసాము. సో ఇలాంటివి మేము ఆర్డర్ చేస్తే చాలా వచ్చాయి. అందులో తనకి కొన్ని షేప్స్ నచ్చుతాయి, అందులో ఇది ఒక షేప్ అన్నమాట. సో ఇది నేను బ్యాగ్ లో పెడతాను, సో దట్ యు నో. అడుగుతుంది చూడు, తీసుకో, క్యాచ్. సో తనకి చాలా ఇష్టం అన్నమాట అది. సో ఇచ్చేసా. Now this comes her pacifier. సో జనరలీ ఏంటంటే చాలా మంది అంటారు పాసిఫైర్ వాడకూడదు అది ఇది అని చాలా విన్నారు, కానీ యా అది ట్రూ, బట్ లాంగ్ టర్మ్ కి వాడకూడదు, షార్ట్ టర్మ్ కి వాడొచ్చు. అది ఎప్పుడంటే బేబీ ఒక్కొక్కసారి చాలా ఏడుస్తుంది, చాలా క్రాంకీ అయిపోతారు. అప్పుడు బేబీ ఏడ్చినప్పుడు దే లూజ్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఒక్కొక్కసారి ఎక్కిలు వచ్చినట్టు ఏడుస్తారు. సో టు కంట్రోల్ దట్ లెవెల్ ఆఫ్ దేర్ క్రైంగ్, I suggest that we can use a pacifier. ఎందుకంటే బేబీని ఎక్కువ ట్రబుల్ చేయకూడదు. మనము బేబీని ఎక్కువ ట్రబుల్ చేస్తే ఆ మూడ్, దట్ క్రైయింగ్ ఇన్హేల్స్ ఇన్ దెమ్, అంటే అది ఇన్హాబిట్ అయిపోతుంది. పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళు అదే క్రాంకీగా ఉంటారు. సో బేసిక్లీ వాట్ ఐ పర్సనలీ ఫెల్ట్ ఇస్ యూజింగ్ అ పాసిఫైయర్. అంటే ఇప్పుడు దాకా జర్నీలో నా బేబీ చాలా హ్యాపీగా ఉంటది. తను ఎక్కడికి వెళ్ళినా చాలా స్మైలింగ్ గా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే తను ఏడవగానే నేను కొంచెం కంట్రోల్ చేస్తాను, కానీ ఎక్కువ ఏడుస్తుంది అనుకో, ఐ గివ్ దిస్ టు హర్ సో దట్ షీ రిలాక్సెస్ హర్ మైండ్. అండ్ నిజం చెప్తున్నాను, ఇది చాలా హెల్ప్ఫుల్ అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యూ యాజ్ అ పేరెంట్, ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యూ. అది మీ విష్, మీరు యూజ్ చేస్తారా లేదా అనేది. బట్ ఫర్ అ షార్ట్ టర్మ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ చిన్న పిల్లలకి అలవాటు ఉంటుంది, ఇట్లా పెడితే టంగ్ అని పడేస్తారు, ప్రతి సామాన్ పడేయం. సో అందుకే నేనేం చేశానంటే ఇలాంటిది ఒక చైన్ ఉంటుంది, పాసిఫైర్ చైన్ అని. సో ఇది ఇట్లా కనెక్ట్ చేసేసి పెట్టేసి తన డ్రెస్ కి కనెక్ట్ చేసేస్తాను అనమాట. అండ్ సీ దట్ యూ యూజ్ అ గుడ్ బ్రాండ్ ఆఫ్ పాసిఫైర్. ఏదో ర్యాండమ్ ది తీసుకోకండి, ఇది చిన్నగా ఉండాలి, పెద్దగా ఉండకుండా చిన్నవి ఉండేవి తీసుకోండి. అండ్ అ గుడ్ క్వాలిటీ ఇఫ్ యూ వాంటెడ్. ఓకేనా? సో దిస్ వన్. Coming to Tiara's clothings ఉన్నాయి, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే, యా. నో, నాట్ డైపర్, బ్రష్, హెయిర్ బ్రష్. యాక్చువల్లీ దీంతోనే నేను ఇది చూపించాలి. సో నేను బేసిక్ గా ఇది సాఫ్ట్ బ్రష్ యూస్ చేస్తాను, హార్ష్ బ్రష్ యూస్ చేయట్లేదు పాపకి, ఎందుకంటే షీఈస్ వెరీ స్మాల్ నౌ. కానీ ఇంకా కొంచెం పెద్దగా అయితే ఐ కెన్ యూజ్ అ నార్మల్ కోమ్ బ్రష్, బట్ ఇప్పుడైతే ఇది సాఫ్ట్ బ్రష్ యూస్ చేస్తాను. అండ్ నౌ కమింగ్ టు రోహిత్స్ ఫేవరెట్ అన్నమాట. అక్కడి నుంచి అర్చి చెప్పాడు కదా డైపర్ అని. సో యా, కొన్ని డైపర్స్ మనం పెట్టుకోవాలి, బికాస్ డైపర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ట్రావెలింగ్ ఉన్నప్పుడు. ఇంట్లో అయితే ఐ సజెస్ట్ నాట్ టు యూజ్ డైపర్స్, బట్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. బట్ వెన్ ఎవర్ ఇంట్లో మనమే ఉన్నప్పుడు అయితే నేను జస్ట్ ఏమంటారు, నార్మల్ లంగోటీస్ విత్ ప్యాడెడ్ క్లాత్స్, అది ప్యాడెడ్ అవి వస్తాయి అన్నమాట, అవి పెట్టేస్తాను. సో దట్ తనకు కూడా ఎయిర్ పాస్ అయ్యి కంఫర్ట్ గా ఉంటది. సో డైపర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీ ట్రావెల్ అవుట్. సో డైపర్స్ తో ఏంటంటే నెక్స్ట్ ఇస్ వెట్ వైప్స్. వెట్ వైప్స్ కూడా ఇంపార్టెంట్ చాలా. యూనో పిల్లలు ఎప్పుడు 1-2 చేసినా సరే క్లీన్ గా పెట్టాలి కాబట్టి అది. ఇది నేను లాస్ట్ టైమే హాస్పిటల్ బ్యాగ్ లో చెప్పాను కదా, మోమ్ జామా అనేది. సో బేసిక్ గా ఇది ఏంటంటే ఇట్స్ అ క్లాత్ వేర్ ఇట్ ఈస్, ఏమంటారు దీన్ని, మోమ్ జామాని? రోహిత్ అసలు వినటే లేదు, పాపతో ఫుల్ బిజీ. సో బేసిక్ గా దిస్ హ్యాస్ అ ప్లాస్టిక్ అన్నమాట, ఇది పడకుండా, అంటే సుస్సు ఏదైనా లీక్ అవ్వకుండా. సో ఇది అన్నమాట మోమ్ జామా.
సో ఇది మాత్రం కంపల్సరీ ఒక కార్ లో ఉంటది, ఒక బ్యాగ్ లో ఉంటది. బికాస్ వెన్ ఎవర్ కార్ లో ఏదైనా చేసేస్తే క్లీన్ చేయడానికి మన మీద పెట్టి క్లీన్ చేసేయచ్చు అని. ఓకే, పాప బట్టలు. సో బేసిక్ గా ఒక 2 towels 3 towels పెట్టేస్తాను నేను ఎక్స్ట్రా, డిపెండింగ్ అపాన్ ద వెదర్ అన్నమాట. ఒకవేళ చల్లగా ఉందనుకో కొంచెం వార్మ్ క్లాత్ తీసుకుంటాను. ఏమంటారు, క్విల్ట్ లాగా చిన్న క్విల్ట్స్ వస్తాయి కదా బేబీవి, అలాంటిది. కొంచెం మామూలు కూల్ వెదర్ అంటే ఎక్కువ ఏమంటారు కూల్ వెదర్ లేదు, నార్మల్ గా వెదర్ ఉందంటే నేను ఇలాంటివి క్లాత్ వి వాడతాను అనమాట. మల్మల్ క్లాత్ బేబీస్ కి చాలా కంఫర్ట్ ఉంటది. సో ఇవి, అండ్ దిస్ ఇస్ హర్ అవుట్ఫిట్స్. ఒక 2-3 పెడతాను, ఎందుకంటే ఇప్పుడు బేబీ ఎప్పుడైనా తను ఇప్పుడు చిన్న బేబీ కాబట్టి తను ఎప్పుడైనా పాలు తాగినా అది బర్బ్ ఇచ్చినా సరే కొంచెం పాలు బయటకు వచ్చేస్తుంది. సో అది తన ప్రతిసారి డ్రెస్ పాడైపోతూ ఉంటది. సో అలాగే నేను ఒక 2-3 సెట్స్ ఆఫ్ డ్రెస్సెస్ కంపల్సరీ నా బ్యాగ్ లో ఉండాలి. అండ్ దాంతో సహా బిబ్స్ మనం అంటే నేను ఇది దీస్ ఆర్ బిబ్స్. ఇది పెట్టేస్తే వాళ్ళు కక్కినా సరే దీని మీద పడుతుంది, కొంచెం అటు ఇటు డ్రెస్ మీద పడితే ఎక్స్ట్రా డ్రెస్సెస్ లాగా. సో బిబ్స్ కూడా నేను కొన్ని ఎక్స్ట్రానే పెట్టుకుంటా. ఒకవేళ 3 డ్రెస్సెస్ పెడితే 6 బిబ్స్ పెడతాను అనమాట నేను, బికాస్ ఎవ్రీ 2 hours కి తనకి ఫీడ్ ఇవ్వాలి కాబట్టి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్ గా ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి బేబీ హెడ్ ఎక్కువ కవర్ చేయలేదు, ఎందుకంటే తనకి బాగా స్వెట్ వస్తుంది అండ్ హర్ బాడీ టెండెన్సీ ఇస్ హీట్ బాడీ కాబట్టి తనకి స్వెట్ ఎక్కువ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే చాలా పల్చగా క్యాప్ తీసుకున్నాను అనమాట. చాలా పల్చగా ఉంటది, ఒక సైడ్ నుంచి కవర్ కూడా ఉంటది, ఒక సైడ్ నుంచి గాలి కూడా ఆడినట్టు. కానీ అప్పుడు కూడా ఇది వేసిన తర్వాత కూడా తనకి స్వెట్ వస్తుందా అంటే నేను ఏం చేస్తానంటే ఇది కూడా అవాయిడ్ చేసేస్తాను. అండ్ మిటన్స్ అండ్ సాక్స్, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. సాక్స్ యూ షుడ్ కవర్ యువర్ బేబీస్ హ్యాండ్స్ అండ్ లెగ్స్, చిన్న బేబీస్ కాబట్టి. సో నాకేమనిపిస్తుంది అంటే బేబీస్ కి మిటన్స్ అండ్ సాక్స్ యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇనిషియలీ కొంచెం టైం అయిన తర్వాత లైక్ 3 months క్రాస్, 2.5 months 3 months క్రాస్ అయితే మనము మెల్లమెల్లగా యూజ్ చేయడం ఆపేయచ్చు, ఎందుకంటే వాళ్ళు హ్యాండ్స్ సెన్సేషన్స్ టచ్ చేయడం అవన్నీ ఫీల్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి మిటన్స్ అండ్ సాక్స్ వీ షుడ్ ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఒకవేళ క్లైమేట్ చల్లగా ఉంటేనే మనం యూజ్ చేయాలి, లేదంటే ఇట్స్ ఓకే. సో అలాగే అండి, ఇది కూడా అదే మిటన్స్ ఒక 2-3 సెట్స్ పెడతాను. ఇది ఒక అండర్ వేర్ తనది ప్యాంటీ ఫ్రిల్వి, చాలా క్యూట్ గా ఉంటది. అండ్ దిస్ ఇస్ హర్ వార్మ్ అవుట్ఫిట్ అన్నమాట. ఇది ఏంటంటే లెగ్స్ కూడా కవర్ చేసేస్తుంది. అండ్ దిస్ వన్ ఇస్ హర్ స్వెటర్ టైప్. సో ఇది కూడా ఒకటి అవుట్ఫిట్స్ అంటే చాలా ఉంటాయి తనకి. దిస్ ఇస్ మిల్క్ పంపింగ్ అన్నమాట. సో బేసిక్ గా ఎప్పుడైనా వెనెవర్ ఐఎమ్ ట్రావెలింగ్ అంటే సైడ్ కార్ లో అది కవర్ చేసేసి మిల్క్ పంప్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళినా లేదంటే ఏదైనా షూట్స్ కి వెళ్ళినా సరే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ, ఎందుకంటే ఫీడింగ్ బికమ్స్ లిటిల్ డిఫికల్ట్ కాబట్టి ఎప్పుడైనా మనము ఒక్కొక్కసారి బేబీ నిద్రపోతుంటే వెనెవర్ యూ ఫీల్ లైక్ పంపింగ్ టైం ఉంది పంప్ చేసుకోవచ్చు అంటే పంప్ చేసుకొని నేను పెట్టేస్తాను అనమాట బాటిల్లో. వెనెవర్ షీ వేక్స్ అప్ ఇచ్చేస్తాను. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గైస్. సో ఇట్ ఈస్ రియలీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. చిట్టి బాటిల్, మిల్క్ బాటిల్, వార్మ్ వాటర్ బాటిల్. ఎందుకు అంటే వాటర్ అయితే ఇంత చిన్న బేబీకి ఇవ్వకూడదు, ఇట్ ఈస్ ఫర్ ద ఫార్ములా అన్నమాట. సో యాజ్ ఐ గివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మధ్యలో నేను ఫార్ములా మిల్క్ కూడా వాడతాను. సో ఇట్ ఈస్ క్వైట్ నార్మల్ గివింగ్ ఫార్ములా మిల్క్ డిపెండింగ్ ఆన్ హౌ యు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ యువర్ బేబీ. సో ఆబ్వియస్లీ ఎక్కువ బ్రెస్ట్ ఫీడ్ చేయడమే నేను సజెస్ట్ చేస్తాను, బట్ ఒక్కొక్కసారి సందర్భం వల్ల మనము వీ కాంట్ బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ, కొంచెం పంపింగ్స్ కూడా as your busy schedule. So ఒక్కొక్కసారి డేలో 1 or 2 times you can give a formula milk. It's not at all a problem. Doctors కూడా సజెస్ట్ చేస్తారు. So fine, anyone having any milk breastfeeding problem or ఏదైనా ఉన్నా టెన్షన్ పడకండి, ఫార్ములా ఇవ్వచ్చు. బట్ ఎనీహౌ మదర్స్ మిల్క్ ఈస్ ద బెస్ట్ కాబట్టి నేనైతే మదర్స్ మిల్కే చేస్తాను. బట్ ఒక్కొక్కసారి టు బి వెరీ వెరీ ఫ్రాంక్, ఒక్కొక్కసారి మనము రెగ్యులర్ గా బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బ్రెస్ట్ బాగా పెయిన్ వస్తుంది, బికాస్ ద బేబీ టేక్స్ అవర్ మిల్క్. సో ఆ 1 or 2 times కోసం ఇఫ్ యూ ఫీల్
you can use a formula milk. It's not at all wrong. Okay na? Because as the baby needs care, mother also needs equal care. Yeah guys, so for today's vlog అయితే ఇంతే, ఇంకేం లేదు ఇందులో. నా బ్యాగ్ అయితే ఖాళీ అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది, ఏం లేదు ఇందులో. సో దిస్ ఇస్ వాట్ వాస్ ఇన్ మై బ్యాగ్. సో గైస్, కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, మీ అందరితో ఒక మాట షేర్ చేయనా? యాక్చువల్లీ చాలా వ్లాగ్స్ పెండింగ్ లో ఉన్నాయి మీ అందరితో షేర్ చేయాలని. కానీ నిజం చెప్పాలంటే బేబీ వచ్చిన తర్వాత లైఫ్ నిజంగా చాలా బిజీ అయిపోతుంది. అండ్ నేను నా బేబీ షవర్ వ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేయలేకపోయాను. సో త్వరలో అది కూడా షేర్ చేస్తాను. అండ్ బేబీ వెల్కమింగ్ వ్లాగ్ కూడా నేను మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. బట్ అవి ఏంటంటే కొంచెం మంచిగా సినిమాటిక్ గా తీసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మీ అందరితో షేర్ చేయడానికి. సో ప్లీజ్ స్టే వెయిటెడ్. అండ్ కీపింగ్ ఆల్ దిస్ అసైడ్, మీరు బిలీవ్ చేస్తారా లేదా, నేను 9th month షూట్ లో మంచిగా ఒక హాహా అని ఒక సాంగ్ చేశారనమాట. అంటే మెటర్నిటీ సాంగ్ అది. సో నేను రోహిత్ ఇద్దరం చేసాము ఆ సాంగ్ ని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెషియస్ మూమెంట్స్ దట్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. షూట్ చేశాను అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ గైజ్. అవంతా ఆ మూమెంట్స్ అంతా దాని బ్లాగ్ కూడా చేశాను. ఆ బ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఆ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరితో షేర్ చేయాలనుకున్నాను. అది కూడా త్వరలో మీ ముందు వస్తుంది. అండ్ దట్ వాస్ షాట్ బై ద వెడ్డింగ్ రాగా. వెడ్డింగ్ రాగా ఏంటంటే ఇట్ ఈస్ అవర్ ఓన్ బ్రాండ్ ఆఫ్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ. సో బేసిక్ గా ఏంటంటే వీ జనరలీ డూ ఈవెంట్స్ వేర్ వీ హ్యావ్ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ ఫర్ ఆల్ ద క్లయింట్స్. అంటే ఎవరికైనా మ్యారేజెస్ ఉన్నా, ఏదైనా ఈవెంట్స్ ఉన్నా సరే, వీఆర్ దే టు షూట్ ఫర్ యూ. సో ఏదైనా ఉన్నా ద వెడ్డింగ్ రాగా ప్లీజ్ కాంటాక్ట్ అస్. ఇన్స్టాగ్రామ్ కింద లింక్ పెడతాను, చూడండి. అండ్ ఎనీ ఈవెంట్స్ అయినా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. వీ విల్ గివ్ యూ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. సో గైస్, ఈ రోజుకైతే ఇది చాలు. సో స్టే వెయిటెడ్, చాలా వీడియోస్ వస్తున్నాయి. నా మెటర్నిటీ సాంగ్ విచ్ ఇస్ సో క్లోజ్ టు అవర్ హార్ట్, అది కూడా నేను మీ అందరితో త్వరలో షేర్ చేయబోతున్నాను. ఓకే గైస్, సో నా బేబీ పిలుస్తుంది నన్ను, నేను తొందరగా వెళ్ళాలి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Marina's World. Lots of love from Rohit, Marina and Tiara Sahani. Chalo, aa jao.